నేషనల్ స్పేస్ డేని, సో జాతీయ స్పేస్ డేని నిర్వహించుకుంటూ ఉన్నాం. దానికి గల కారణం ఏమిటి అంటే చంద్రయాన్ 3కి సంబంధించినటువంటి ప్రాజెక్టులో భాగమైనటువంటి ల్యాండర్ అనేటువంటిది మూన్ యొక్క సౌత్ పోల్ పైన ల్యాండ్ అవ్వడం జరిగింది. సో అది ఆగస్టు 23న ఈవినింగ్ 4 o'clock జరిగింది. సో కాబట్టి ఆ సందర్భాన దాన్ని గుర్తించుకుంటూ మనము నేషనల్ స్పేస్ డేని ఆగస్టు 23న నిర్వహించుకుంటూ ఉంటాం. ఇక అదే విధంగా ఇక్కడ ఎక్కడైతే చంద్రయాన్ 3కి సంబంధించినటువంటి ల్యాండర్ కానీ రోవర్ కానీ ల్యాండ్ అయిందో సౌత్ పోల్ పైన, దానికి ఒక పేరు మనం పెట్టుకోవడం జరిగింది. సో ఆ పేరుని శివశక్తి పాయింట్ అని చెప్తూ ఉంటాం. ఈ ప్లేస్ శివశక్తి పాయింట్ అని అంటాం. అంతకుముందు చంద్రయాన్ 2ని మనం లాంచ్ చేసుకోవడం జరిగింది. సో ఆ టైంలో కూడా ల్యాండర్ అనేటువంటిది చంద్రుడి పైన ల్యాండ్ అయింది, కానీ కాకపోతే అది హార్ష్ ల్యాండ్ అవడం ద్వారా అనుకున్నటువంటి రిజల్ట్ రాలేదు. బట్ ఈవెన్ దో ఆ ప్లేస్ని తిరంగా పాయింట్ అని పిలుస్తూ ఉంటాం. అంటే చంద్రయాన్ 2 సైట్ని తిరంగా పాయింట్ అని. ఇక అంతకుముందు లైక్ 2008లో మనము చంద్రయాన్ 1 లాంచ్ చేసుకున్నాం. ఆ యొక్క ప్లేస్ని జవహర్ పాయింట్ అని పిలుస్తూ ఉంటాం. అంటే చంద్రయాన్ 1కి సంబంధించినటువంటి ప్లేస్ పేరు జవహర్ పాయింట్, చంద్రయాన్ 2కి సంబంధించినటువంటి ఆ ప్లేస్ పేరు తిరంగా పాయింట్, అండ్ చంద్రయాన్ 3కి సంబంధించినటువంటి ప్లేస్ పేరు శివశక్తి పాయింట్గా మనం గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. సో